బ్రేక్ న్యూస్. నెల్లూరు లేడీ డాన్ కామాక్షి ఇళ్ల విధ్వంసం ఘటనలో కొత్త ట్విస్ట్ వచ్చింది. కామాక్షి ఇళ్లను ధ్వంసం చేసింది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే. తన అనుచరుల చేత కామాక్షి ఇళ్లను ధ్వంసం చేయించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఈ కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఆ సమీపంలోనే కోటంరెడ్డి ఉన్నారని తెలుస్తోంది. నిన్న రాత్రి కామాక్షితో సహా 5గురు నిందితుల ఇల్లు కూల్చివేశారు. తొలుత సిపిఎం నేతలే వీటిని కూల్చివేశారంటూ ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేనే దగ్గరుండి కూల్చివేయించారంటున్నారు టీడీపీ నేతలు. కామాక్షి నివాసం ఉండే ఆర్డీటీ కాలనీకి సిపిఎం నాయకులతో పాటు తన అనుచరులను పంపారు కోటంరెడ్డి. గంజాయి దందాకు అడ్డుపడుతున్నాడంటూ పెంచలయ్యను హత్య చేయించింది కామాక్షి. ఆమె కోటంరెడ్డి అనుచరురాలేనని గతంలో వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికే కామాక్షి ఇళ్లను ధ్వంసం చేయించారు ఎమ్మెల్యే. నెల్లూరు లేడీ డాన్ కామాక్షి ఇళ్ల విధ్వంసం ఘటనలో కొత్త ట్విస్ట్ నెలకొంది. కామాక్షి ఇళ్లను ధ్వంసం చేసింది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులైనట్లుగా తెలుస్తోంది. తన అనుచరుల చేత కామాక్షి ఇళ్లను ధ్వంసం చేయించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఈ కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఆ సమీపంలోనే కోటంరెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది. నిన్న రాత్రి కామాక్షితో సహా 5గురు నిందితుల ఇళ్లను కూల్చివేశారు. తొలుత సిపిఎం నేతలే వీటిని కూల్చివేశారంటూ ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్యేనే దగ్గరుండి కూల్చివేయించారంటున్నారు టీడీపీ నేతలు. కామాక్షి నివాసం ఉండే ఆర్డీటీ కాలనీకి సిపిఎం నాయకులతో పాటు తన అనుచరులను పంపారు కోటంరెడ్డి. అయితే గంజాయి దందాకు అడ్డుపడుతున్నాడంటూ పెంచలయ్యను హత్య చేయించింది కామాక్షి. ఆమె కోటంరెడ్డి అనుచరురాలేనని గతంలో వైసీపీ ఆరోపణలు కూడా చేసింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడానికే కామాక్షి ఇళ్లను ధ్వంసం చేయించారు ఎమ్మెల్యే. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, మనం చూస్తున్నాం ఇటు కామాక్షి ఇళ్లను ధ్వంసం చేస్తుంది ఎవరు అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ముందుగా సిపిఎం నేతలే దీన్ని కూల్చివేశారంటూ కూడా వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే ఆమె ఇళ్లను ధ్వంసం చేశారు అంటూ కూడా మరొక సైడ్ వినిపిస్తున్న వాదన. సో ఓవరాల్ గా అసలు ఏం జరిగింది అనుకోవచ్చు, ఎవరు కూల్చారు, దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరు అనుకోవచ్చు? అయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పెంచలయ్య హత్య కేసు ఏదైతుందో ఈ హత్య కేసులో రోజుకు ఒక మలుపు తిరుగుతా ఉంది. హత్యకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అతి కిరాతంగా పెంచలేని చంపినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని సంబంధించినటువంటి ఇళ్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ ఇళ్లన్నిటినీ ఆమెకు సంబంధించినటువంటి గంజాయి నేర సామ్రాజ్యాన్ని ఎక్కడి నుంచి అయితే చేస్తుందో ఆ యొక్క నేర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఆర్జీటీ కాలనీలో ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లులన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ ధ్వంసం చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్థానికులు, అదేవిధంగా సిపిఎం యొక్క టీడీపీ నేతలు అందరూ కలిసి కూడా ఈ యొక్క ఇళ్లన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దాదాపుగా అక్కడ 200 ఇళ్లకు పైగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఈ యొక్క గంజాయి అలవాటు అవుతుంది కాబట్టి అదే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది అక్కడికి వచ్చి గంజాయి సేవిస్తున్నారని, అక్కడి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నారని చెప్పి అక్కడ ఆ యొక్క గంజాయిని నిర్మూలించేందుకు ఆ యొక్క పెంచలే ఒక కమిటీ వేసి ఆ గంజాయిని నిర్మూలించాలని చెప్పి అనేక సార్లు ఆ యొక్క అరవ కామాక్షి అనే గంజాయి దానికి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆ యొక్క గంజాయి దానిగా ఉన్నటువంటి అరవ కామాక్షికి పలుసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ మారినప్పటికీ అక్కడికి పోలీసులను కూడా తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటిలన్నిటిలో కూడా విషయాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అరవ కామాక్షి బ్యాచ్ ఏదైతే గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ గంజాయి బ్యాచ్ కక్ష కట్టి ఆ యొక్క పెంచలేని 2 రోజుల క్రితం అతి కిరాతకంగా వారి పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో వారి పిల్లల ముందే
వెంటాడి వేటాడి ఆ యొక్క వచ్చినటువంటి 10 మంది గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అతి కిరాతకంగా పొడిచి చంపడం జరిగింది. అయితే ఆ వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి ఏదైతే ఈ యొక్క గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోతుందని చెప్పి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఆ యొక్క నిందితులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ యొక్క ప్రయత్నంలో పోలీసులకి మధ్య ఇటు నిందితుల మధ్య కొంతసేపు ఆ యొక్క ఘర్షణ కూడా జరిగింది. ఆ ఘర్షణలో కానిస్టేబుల్ కి గాయాలయ్యి దాంతో పాటుగా నిందితుడు జేమ్స్ కూడా గాయాలవటం జరిగింది. అయితే ఇదంతా కూడా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా పొలిటికల్ వైపు వెళ్లడంతో పొలిటికల్ ఒకరిపై ఒకరు ఇటు అధికార ప్రతిపక్ష నేతలంతా కూడా పరస్పర విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారంతా టీడీపీకి చెందినటువంటి వారందరని చెప్పి ఇటు వైసీపీ నేతలు ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రావు కావచ్చు, రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి నేతలంతా కూడా వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగాయి 2 రోజుల పాటు. దాంట్లో భాగంగా ఈ యొక్క సంబంధించినటువంటి గంజాయి బ్యాచ్ అంతా కూడా ఇటు టీడీపీ వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని చెప్పి వారు విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందిస్తూ వారంతా కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు గతంలో జగన్మోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి సమయంలో ఆ కాకాని చూడనాటికి వచ్చినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకి రావడం జరిగింది. ఆ సమయంలో కామాక్షి ఈ యొక్క గంజాయి డాన్ గా ఉన్నటువంటి అరవ కామాక్షి అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డికి వేరే ఒక కార్పొరేటర్ ద్వారా 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఇటు కోరడం జరిగింది. ఆ యొక్క ప్రచారం నిజమా అబద్ధమా అన్నటువంటి విషయాల నుండి కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి విషయం కూడా పోలీసుల మీద ఉందని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతంలో గంజాయికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే అరవ కామాక్షి ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా అంటే ఆమె ఇల్లు ఉండేది మరో చోట కేవలం గంజాయిని అక్కడ స్టాక్ పాయింట్ గా ఎంచుకొని అక్కడి నుంచే గంజాయి సామ్రాజ్యాన్ని ఏర్పరిచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బైకుల ద్వారా ఆ యొక్క గంజాయిని సప్లై చేస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క గంజాయికి సంబంధించి ఏదైతే ఉందో ఆ యొక్క ఇళ్లన్నింటిని కూడా ధ్వంసం చేసినటువంటి అయితే ఒక పక్క టీడీపీకి సంబంధించినటువంటి వారని చెప్పి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క టీడీపీ నేతలు కూడా ఆ యొక్క గంజాయి డాన్ గా పేరు పొందినటువంటి వ్యక్తి అరవ కామాక్షి ఎవరైతే ఉందో ఆమెకు సంబంధించినటువంటి ఇళ్లతో పాటు వారి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లన్నింటిని కూడా రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. ఆ ధ్వంసం చేసినటువంటి క్రమంలో అక్కడ కొన్ని ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కత్తులు అదే విధంగా ఆమె ఉపయోగించినటువంటి ఫ్రిడ్జుల్లో స్టాక్ పెట్టడం, గోతాల్లో స్టాక్ పెట్టినటువంటి డ్రమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యే అనుచరులే ఈ యొక్క మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆ యొక్క ఇళ్లన్నింటిలో కూడా ధ్వంసం చేశారని చెప్పి కూడా ఒక పక్క ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్నటువంటి గంజాయి సామ్రాజ్యాన్ని ఈ యొక్క కూల్చివేయడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అఖిల. థ్యాంక్ యూ సురేంద్ర.